ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అఖిలపక్ష నేతలతో కలిసి ప్రధానిని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు ముఖ్యమంత్రి. బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు మద్దతు కోరేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలంటూ మోదీని కోరారు ముఖ్యమంత్రి. మోదీ అపాయింట్మెంట్ బట్టి అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఎటువంటి అంచనా ఉన్నాయి, ఏ టైంకి వెళ్లే అవకాశం ఉంది, ప్రధాని అపాయింట్మెంట్కి సంబంధించి ఎప్పటికల్లా రిప్లై వచ్చే అవకాశం ఉంది, ప్రభుత్వం అంచనా ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అట్ ద సేమ్ టైం ఎవరెవరు ఆ అఖిల పక్షంలో ఉండబోతున్నారు, మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇక్కడ అఖిలపక్ష భేటీకి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అఖిలపక్ష భేటీకి వెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. ఎప్పటికల్లా ఎప్పుడు వచ్చే అవకాశం కనిపిస్తోంది, అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు ఖరారయ్యే అవకాశం ఉంది, ఎవరెవరు వెళ్లే అవకాశం కనిపిస్తోంది అఖిలపక్షంలో? ఎగ్జాక్ట్ ఈ రోజు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామనేటువంటిది ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 42% రిజర్వేషన్ కి సంబంధించి 2 బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది శాసనసభ. దాంట్లో ఒకటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి రాజకీయపరమైన రిజర్వేషన్లు, మరొకటి విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా వెనుకబడినటువంటి తరగతుల వారికి బీసీలకు రిజర్వేషన్ అంశాన్ని ఒక ఫైనల్ చేస్తూ ఈ రోజు బిల్లు ఆమోదింపజేయడం జరిగింది అసెంబ్లీలో. వీటికి సంబంధించి కేంద్రం పైన ఒత్తిడి తేవడానికి, కేంద్రాన్ని పైన ఆమోదింపజేసుకోవడానికి కేంద్రంతో సవరణ కోసం ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాస్తారు. దాంట్లో కాంగ్రెస్ అధికార పార్టీ నుంచి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ నాయకులతో కలిసి ప్రధాని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరుతూ ముఖ్యమంత్రి లేఖ రాశారు. దీంట్లో 42% శాతానికి సంబంధించిన బిల్లుల ఆమోదం కోసం కేంద్రం మద్దతు కోరేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలంటూ లేఖలో పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో కేంద్రం నుంచి రిప్లై రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి అపాయింట్మెంట్ కోరుతూ కీలకమైనటువంటి పక్షాలన్నింటినీ కూడా ఢిల్లీ తీసుకెళ్ళడానికి, అంతా కూడా అఖిలపక్షం వీరందరినీ తీసుకెళ్ళడానికి సమాయత్తం అవుతా ఉంది. సో మరి ఈ రోజు 17th ఈ రోజు లేఖ రాశారు. మరి ఎప్పటి లోపల దీనికి సంబంధించినటువంటి రిప్లై వస్తుందో అక్కడ నుంచి చూడాలి. కేంద్రం నుంచి ప్రధాని మోదీ కార్యాలయం నుంచి రిప్లై వచ్చిన దాన్ని బట్టి అపాయింట్మెంట్ ఫిక్స్ అయ్యే అవకాశం